సినిమా కబుర్లు ఛానల్ కి స్వాగతం భయ్యా. ప్రభాస్ తన ఐడెంటిటీని బాక్స్ ఆఫీస్ మీద గట్టిగానే రుద్దేశాడు. జస్ట్ తను పాన్ ఇండియన్ మూవీస్ లో ఐడెంటిటీని రివీల్ చూస్తూనే ఒక వైబ్ తెచ్చేస్తున్నాడు. అవి ఏంటో చూసేద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకప్పుడు ప్రభాస్ మూవీస్ వేరు, బాహుబలి తర్వాత తన రేంజే వేరు. రాజమౌళి గారు ప్రభాస్ రేంజ్ అండ్ ఫ్యాన్ బేస్ ని ఒక్క సినిమాతో వేరే లెవెల్లో పెట్టాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో కట్టప్ప తన ఐడెంటిటీ రివీల్ చేసే సీన్ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. మహేంద్ర బాహుబలి అంటూ ఇచ్చిన ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మామూలుగా రియాక్ట్ అవ్వలేదు. ఏ సీన్ కి అయినా ఒక ప్రాపర్ ఎలివేషన్ రావాలంటే అది ఆ సినిమాలో డ్రామాకి కనెక్ట్ అయ్యే మోడ్ లో ఉండాలి. అప్పుడే ఆ ఎలివేషన్ కి ఆడియన్స్ గట్టిగా కనెక్ట్ అవుతారు. బాహుబలిలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. సాహో సినిమా ఫ్లాప్ అయినా అందులో క్లైమాక్స్ మాత్రం పీక్స్ ఉంటది. మూవీలో తన ఐడెంటిటీ రివీల్ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ని సుజీత్ పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేశాడు. కొన్ని సార్లు రాజా తన రాజ్యాన్ని కాపాడుకోవడాన్ని రాజా సేనాపతిగా వస్తాడు అనే డైలాగ్ తర్వాత నుంచి మూవీ ఎండ్ వరకు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది. అందులో ప్రభాస్ షాట్స్ ఐ ఫీస్ట్ గా ఉంటాయి. మూవీలో ప్రభాస్ వింటేజ్ మూడ్ లో ఉంటాడు, కానీ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజ్ అండ్ ఫుల్ ఉండడంతో ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలే. ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన సినిమాలో రివీల్ అయిన ఐడెంటిటీస్ కి సపరేట్ ఫ్యాన్ బేసే క్రియేట్ అయింది. సలార్ లో ప్రభాస్ మాసీ ఎలివేషన్ సీన్స్ తోనే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది, కానీ క్లైమాక్స్ లో రివీల్ అయిన ట్విస్ట్ మాత్రం సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ కి మంచి హైప్ ఇచ్చింది. షఫీ మా నాయకుడు అంటూ వదిలిన ఎలివేషన్ కి థియేటర్స్ ఎరప్ట్ అయ్యాయి. దేవ శౌర్యాంగ్ అని తెలిసాక తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా హోల్ లో పెట్టాడు. ఇంకా ఫైనల్లీ కల్కిలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో నాగ్ అశ్విన్ ట్విస్ట్ హోల్డ్ చేశాడు. ప్రభాస్ ని ఈసారి ఏ లుక్ లో చూడబోతున్నామని ఎక్స్పెక్ట్ చేస్తే కర్ణుడు అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాడు. అబ్బబ్బా, ప్రభాస్ ఆ క్లైమాక్స్ లో ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని అన్నాడు. అంతే, ఏం హై వచ్చిందిరా బాబు. ఈ ఎలివేషన్స్ చాలు ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కా బాప్ అని చెప్పడానికి. ఫ్యాన్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ఉండబోతున్నాయో చూడాలి.